నమస్కారం అండి. నేను వాస్తు చూడడానికని ఒక ఊరికి వెళ్ళానండి. అక్కడ కొత్తగా కట్టుకుంటున్న ఒక ఇంటిని చూడడానికి వెళ్ళాను. అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మొత్తం ప్లాట్ అండి. దీనికి ఉత్తరంలో రోడ్ ఉంది, తూర్పులో రోడ్ ఉంది, నార్త్లో రోడ్ ఉంది, ఉత్తరంలో రోడ్ ఉంది, తూర్పు రోడ్ ఉంది. ఇది వీరు ఒక ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఇందులో ఉండేవారు. ఇలా ఉన్నప్పుడు దీనికి వెనుక నుండి ఒక గల్లీ నుండి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళేవారండి ఊళ్ళోకి, ఈ వెనుకకున్న ఇంటి వాళ్ళు. అప్పుడు ఈ మొత్తానికి ఇది దాదాపుగా పశ్చిమ వాయవ్యం వీధి చూపు అయిందండి. పశ్చిమ వాయవ్య వీధి చూపు ఇది పురుషులకు చాలా మంచిదండి. కీర్తి ప్రతిష్టలు తెస్తుంది, ధనధాన్యాలు తెస్తుంది, అన్ని విధాలా బాగుంటుంది. ముగ్గురు కలిసి ఉన్నప్పుడు బాగానే ఉన్నారండి. అయితే ఈ మధ్యన వాళ్ళు డివైడ్ అయ్యారండి, పంచుకున్నారండి ఈ ఇంటిని, భూమిని. పాత ఇల్లు కూడా అయింది కాబట్టి కూలగొట్టి కట్టుకుందామనే ఉద్దేశంతో ఆ ముగ్గురు అన్నదమ్ములు పంచుకున్నారండి. దానికి ఈ చిన్నతనికి, అందరికంటే చిన్నోనికి ఇంత ప్లేస్ ఇచ్చారండి. 3 భాగాలు సరి సమానంగా చేసుకున్నారు. ఇలా 3 భాగాలు చేసుకున్నారండి. చేసుకున్న తర్వాత ఈ అందరికంటే చిన్నవాడు ఇది వచ్చింది, ఇది తీసుకున్నాడు అతను. తీసుకున్న తర్వాత పాత ఇల్లును కూలగొట్టి కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసిండండి. ఇది ఇక్కడి నుండి వచ్చే ఈ గల్లీ ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు ఈ పశ్చిమ నైరుతి, ఇప్పుడు ఇలా స్ట్రేట్గా చూస్తే ఇంతవరకు, సో ఇది పశ్చిమ నైరుతి ఇతనికి వీధి పోటైందండి. ఈ పశ్చిమ నైరుతి పురుషుడికి చాలా హాని చేస్తుందండి. యాక్సిడెంట్లు, అకాల మరణాలు, గుండె జబ్బులు, ఆ తర్వాత అనారోగ్యాలు, ఆర్థిక నష్టం, ఇదంతా చేస్తుందండి. సో నేను అతనికి చెప్పడం జరిగింది, మీరు ఇది పంచుకున్నప్పుడు ఈ వీధి పోటు ఈ రెండవ వ్యక్తికి ఇంతవరకు ఇవ్వాల్సింది. అప్పుడు ఇతనికి పశ్చిమ వాయవ్యం వీధి చూపు అయ్యేది, మీరు ముందు కట్టుకుంటే సరిపోయేది అని చెప్పాను. కానీ నేను వెళ్ళేసరికి ఇతను ఇంటి నిర్మాణము జరిగిందండి. నేను అతనికి చెప్పడం జరిగింది, మీరు ఇక్కడ ఒక మందమైన గోడ పెట్టండి. ఎంతవరకు అయితే ఈ వీధి పోటు తగులుతుందో బయట పక్క నుండి మీరు ఒక గోడను పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. కానీ అతను పెట్టలేదండి. దాని రిజల్ట్ ఏం జరిగిందంటే అతని కొడుక్కి, కుమారునికి పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. సో మనము ఎప్పుడైనా సరే ఒక ఇంటికి వెనుక నుండి ఇలాంటి వీధి పోటు ఉన్నప్పుడు లేదా చూపు ఉన్నప్పుడు ఇది పంచుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వాస్తు పండితుని పిలిపించుకొని ఏ విధంగా పంచుకుంటే బాగుంటుంది అని సలహా తీసుకుంటే మంచిదండి. కానీ వీరు ఏం చేశారంటే ముగ్గురు అన్నదమ్ములు బరాబరుగా పంచుకున్నారండి. దీనివల్ల ఇప్పుడు ఇతనికి చిన్నోడికి ఇది వీధి పోటుగా మారిందండి. దీనివల్ల అతని కుమారునికి యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో నేను అందుకే అంటాను, మీరు ఇంటి నిర్మాణం చేసే ముందు కనీసం ఇతను ఇంటి నిర్మాణం చేసే ముందైనా వాస్తు పండితుడిని పిలిపించుకొని, నేను ఇక్కడ కట్టదలుచుకున్నాను, మరి ఇది ఎలా ఉంటుంది, లేదా ఇది అమ్మి వేరే దగ్గర కట్టుకుంటే బాగుంటుందా అని అడగాల్సింది. కానీ ఈ ఉన్న జాగాలోనే కట్టడం జరిగిందండి. ఇది
నాకు తెలిసి కడుతున్నప్పుడే అతనికి కూడా కుమారునికి యాక్సిడెంట్ జరిగిందండి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మీరు వాస్తు పండితుని సంప్రదించి అతని సలహా తీసుకుంటే చాలా మంచిదండి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఉత్తరము తూర్పు ఇది సరిహద్దు నిర్మాణం చేసుకుండండి. అంటే దీనికి బౌండరీ పెట్టలేదు. ఇతనికి చిన్న జాగా అయిపోయింది కాబట్టి ఇది ఎంతవరకు ఉందో అంతవరకు ఉత్తర సరిహద్దు తూర్పు సరిహద్దు చేసి కట్టుకుండండి. ఇది కూడా ఫ్యూచర్లో ఉత్తర సరిహద్దు ఉంటే స్త్రీలకు చెడు చేస్తుంది, తూర్పు సరిహద్దుతో నిర్మాణం ఉంటే అది పురుషులకు కీడు చేస్తుంది. కాబట్టి ఇతనికి ఎప్పుడైనా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇది ఇలా కట్టకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎవరైనా నన్ను వాస్తు కొరకు సంప్రదించాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.